హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామలమ్మ మంత్రి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సో వీడియో మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఒక ఆడ మహిళ ఎన్ని రకాలుగా చేస్తే ఈ సమాజం ముందుకు వెళ్తుందో ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎపిసోడ్ వైజ్గా పెట్టిన అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎపిసోడ్కి, ఓకేనా ఫ్రెండ్. ఈ ఎపిసోడ్లో చాలా యూస్ఫుల్ థింగ్స్ చెప్పినాను, అస్సలు మిస్ చేయకుండా ఎపిసోడ్స్ అన్నీ చూసేయండి, ఓకేనా. లెట్స్ గో. సో వినిపిస్తుందా కోడి కూతలు? సో మార్నింగే మా ఇంట్లో ఉన్న కోళ్ళు మమ్మల్ని నిద్ర లేపుతాయి వాటి కూతతోటి. సో ఎగ్జాక్ట్లీ 4 o'clock, 4 o'clockకి అవి పెట్టి మరి మమ్మల్ని నిద్ర లేపుతాయి. మాకు అలారంతో పని ఏమి ఉండదు. సో 4కి 5కి 6కి లేసే వరకు అట్లా కూత పెడుతూనే ఉంటాయి. సో ప్రజెంట్ అయితే టైము 4 అవుతుంది. సో బయట వెంటిలేషన్ కనిపించదు కాబట్టి కొంచెం వెలుతురు వచ్చాక వీడియో కంటిన్యూ చేద్దాం అనేసి. ఓకే, సో రెగ్యులర్గా అయితే మార్నింగ్ 4:35కి అట్లా లేస్తాను. సో ఫస్ట్ లేవగానే పెద్ద టాస్క్ ఏంటంటే, నాకు మా బంగారయ్య నిద్ర లేవకుండా తన్ని డిస్టర్బ్ చేయకుండా నేను మేల్కోవడమే నాకు పెద్ద టాస్క్. సో ఎందుకంటే బంగారయ్య వెంటనే లేచేస్తాడు మమ్మీ 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 అని. సో తను లేస్తే నాకు మార్నింగ్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వదు కాబట్టి నాకైతే పెద్ద టాస్క్. సో అందుకే పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను తను లేస్తాడేమో అనేసి. సో బయట అంతా చీకటిగా ఉంది. సో చూపిస్తా కొంచెం వెంటిలేషన్ వచ్చాక. బయట 5:30. సో బయట ఎట్లా ఉంది వ్యూ అనేది ఒకసారి చూపిస్తా మీకు. సో ఇది రూమ్లో నుంచి బయట వ్యూ, విండో నుంచి. సో ప్రజెంట్ అయితే తెల్లారిపోతుంది. సో బయట వ్యూ ఎంత ప్రశాంతంగా ఉందో బయట. మార్నింగ్ పచ్చని చెట్లు. సో నా టాస్క్ అయితే కంప్లీట్ చేసినని అనుకుంటున్నాను, ఎందుకంటే మా బంగారయ్య లేవలేదు. సో చాలా జాగ్రత్తగా పడుకోబెట్టి సో నా వర్క్ అనేది స్టార్ట్ చేయాలి మార్నింగ్. ఓకే, లెట్స్ గో. సో పడుకున్నాడు. లైట్ అందుకనే లైట్ వేస్తే డిస్టర్బ్ అయ్యి లేస్తాడేమో అనేసి లైట్ ఆన్ చేయకుండానే వీడియో రన్ చేస్తున్నాను. సో లెట్స్ గో. సో ఒకసారి బయట వ్యూ అంతా చూద్దాము. మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, సో వాటర్ ట్యాంక్ నిండిపోతుంది వాటర్. సో సూర్యుడు ఇంకా రాలేదు, వచ్చే టైం అవుతుంది. సో ఒకసారి ఇల్లంతా చూసేద్దాం, ఎందుకంటే నైట్ చిన్నోడు మా బంగారయ్య ఆడుకొని సో ఒకసారి ఇల్లంతా చూసేద్దాం.
నైట్ మా బంగారే ఆడుకొని బొమ్మలు బండ్లు అన్నీ ఎక్కడివక్కడే పెట్టేస్తాడు. సో ఆల్మోస్ట్ నైట్ అన్నీ సర్ది పెట్టుకుంటాను. సో లేగదూడ నైట్ వర్షం వచ్చింది. సో చిన్నది కదా తడిసిపోతుంది అనేసి ఇంట్లో కట్టేసినాను. సో ప్రజెంట్ అయితే ఇట్లుంది. సో స్టార్ట్ చేయాలి వర్క్. సో దిస్ ఈజ్ మై కిచెన్. ఎప్పుడు నీట్గా ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే హోమ్ అండ్ కిచెన్ నాకు చాలా నీట్గా ఉంచుకోవడం అలవాటు, ఇష్టం. సో ఎప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటాను. సో ఓకే, లేవగానే ఫేస్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బయట కట్టేద్దామని తీసుకెళ్తున్నా. బంగారు తల్లి మంచిది. అర్జున్నానా ఒకటి చెప్పాలి మీకు. బాత్రూమ్ ఇందులోనే కోళ్ళని వేస్తాం మేము. ఇప్పేసినాను కోళ్ళన్నీ, మార్నింగే అరుస్తున్నాయి. మా బంగారే లేస్తాడేమో అని విప్పేసాను. చిన్నపిల్లలు అయితే రూమ్ అయిపోయింది కోళ్ళకి. అవుట్ సైడ్ వాష్రూమ్ని ఇట్లా కోళ్ళు పెంచుతున్నాము అందులో వేసేసి. సో డేలో వదిలేస్తాము, నైట్ టైంలో వచ్చేసి ఇందులో పడుకుంటాయి అన్నీ. సో రూము, సో డోర్ పెట్టేస్తే సేఫ్టీ ఉంటాయి. సో పైన మా సారు నెట్ కూడా కట్టాడు. సో
కోతులు వెళ్ళకుండా. చాలా బీభత్సం చేస్తున్నాయి కోతులు. సో కోళ్ళను కూడా చంపేసి తినేస్తున్నాయి. సో అందుకని కోతులు వెళ్ళకుండా నెట్ కట్టేసిండు సేఫ్టీ కోసమని. సో అదన్నమాట. సో బయట ఒకసారి వ్యూ చూడండి. సో వాటర్ ట్యాంక్ వాటర్ నిండి పోతున్నాయి ఫుల్గా. సో అది సో నెక్స్ట్ వర్క్ ఏంటంటే చూపిస్తా. లెట్స్ గో. ఏంటంటే మా బంగారయ్య నిద్ర లేవక ముందు నేను ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే తను లేస్తే అస్సలు వర్క్ చేయనివ్వడు. సో అందుకని ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకుంటే ఈ టైంకి అయిపోతుంది. ఆల్మోస్ట్ టైము 4:45 అవుతుంది. 5 to 6 వరకే బయట ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటా. సో బట్ ఈరోజు వీడియో తీద్దామనేసి వెంటిలేషన్ కోసం అని వెయిట్ చేసా, లేట్ అయింది. సో ఫాస్ట్గా బంగారే లేవకుండానే వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఓకే లెట్స్ గో. పడుకున్నాడు మా బంగారయ్య, చూపిస్తా. సో బంగారయ్య అయితే పడుకున్నాడు, లేస్తాడు, ఇక టైం అవుతుంది. సో తను లేవ ముందు ఫాస్ట్గా పని అంతా కంప్లీట్ చేసుకోవాలి. సో సూర్యుడైతే వచ్చిండు, చూపిస్తా. చూసారా? లేవగానే ఇదొక ఆయుధం. ఇది లేకుండా అసలు లేడీస్కి రోజు అంటూ గడవదు. లేవడంతోనే దీన్ని పట్టుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇల్లంతా చీపుతో క్లీన్ చేసేసి వాటర్ పట్టేసి ముగ్గులు పెట్టాలి ఫస్ట్ థింగ్. సో బయట అండ్ రోడ్డు మీద, ఇంటి బయట అండ్ రోడ్డు మీద ఊడడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వాటర్ పట్టాలి. సో వాటర్ బట్టి ముగ్గులు వేసుకొని ఆ నెక్స్ట్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుందాం. సో కోడి పిల్లలు
సో మీకు చూపిద్దామన్న ప్రాసెస్లో ఇది ఎగిరిపోయింది. సో దీన్ని పట్టుకొని మరి తీసుకొచ్చినాను 2. సో ఇదొకటి. సో ఇవి 2 చిన్న పిల్లలు. సో వీటిని గమ్మేసి వాటర్ పట్టుకొని, సో బయట ఇప్పితే కోతులు పిల్లులు తింటే అనేసి సో మా బంగారయ్య వర్క్ కంప్లీట్ అవ్వకుండానే లేచేసిండు ముందే. కింద పడుతుంది నాని, టచ్ చేయకు. ఉమ్మ పెట్టు, కింది కాదు, వెనక్కి జరుగు, నువ్వు కనపడట్లే దేవుడు. హాయ్ చెప్పు. కింద పడితే బాగుంటుంది నీళ్ళల్లా. అడ్బట్ అడ్బట్ సూర్యుడైతే వచ్చిండు. మా బర్రెలు. సో 1 2 2 ఇంకోటి కనబడుతుందా వెనకాల? ఎస్ 3. సో బర్రెలు బయట ఉన్నాయి. సో వీటన్నిటికి ఇప్పుడు కుడిది పెట్టాలి.
కుడిదిపెట్టి పెండదీసి గడ్డేసి పర్లల్లో వాటిని కొట్టేసి ఆ తర్వాత మా గోమాత. సో గోమాత దూడ. సో పాలు ఇస్తుంది. నెక్స్ట్ పాలు పిండాలి ఫస్ట్. సో అదన్నమాట. చూడండి ఎంత మెస్సీగా ఉందో. సో ఫస్ట్ పాలు పిండిన తర్వాత చాలా లెంతీ వీడియో. సో ఎపిసోడ్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ ఎపిసోడ్. సో మిగిలిన వచ్చే ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అస్సలు మిస్ కాకండి. అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఎన్ని మంచి మంచి విషయాలు చెప్తున్నాను వీడియోలో. సో మిస్ అయితే మాత్రము చాలా లాస్ అవుతారు మీరే. సో ప్రతి ఒక్క మినిట్ మిస్ చేయకుండా చూడండి. ఎన్ని యూజ్ఫుల్ థింగ్స్ చెప్పినో మీకే అర్థమైపోతుంది. ఫ్యూచర్లో చాలా యూజ్ఫుల్, ఇంపార్టెంట్. సో అసలు మిస్ కాకుండా చూడండి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్. మరొక వీడియో కోసం వెయిట్ ఫర్ సమ్ డేస్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.